దోస్తులు అందరికీ నమస్కారం. ఏం లేదండి, టైటిల్ చూశారు కదా. నాకున్న అనుభవంతో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మన దగ్గర కొంచెం గొప్ప అమౌంట్ ఉంది, మన మధ్యతరగతి వాళ్ళ దగ్గర కొంచెం గొప్ప అమౌంట్ ఉంది అనుకుందాం. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? చాలామంది అనుకుంటాం కారు కొనుక్కుంటే బాగున్నాం అనిపిస్తుంది, అవునా? చాలామందికి కోరికలు కూడా ఉంటాయి. మనకైతే మధ్యతరగతిలో అయితే కోరికలు ఉండవేటి, కారులో తిరగాలి, సంతోషంగా ఉండాలని మనకి కూడా ఉంటుంది కదా. అలాగే ఇవాళ రేపు పొద్దున్న ఒక 50,000 ఎంత కట్టేసామనుకోండి, డౌన్ పేమెంట్ కట్టిస్తే ఒక 10 lakhs ఇలా కారు ఇచ్చిస్తున్నారు. కార్లు ఇవ్వడం లేదండి, ఇస్తున్నారు. కానీ కారు తెచ్చుకున్న తర్వాత దాన్ని ఎలా స్పేస్ చేయాలి చెప్పండి? ఒక కారు కొనుక్కున్నాం అనుకోండి, దానికి 3,000-4,000 మంత్లీ పెట్టాలి. మన దగ్గర కారుకి స్పేస్ ఉండాలి. ఒకవేళ సిటీలో అయితే రెంట్కి ఇవ్వాలి. అదే పల్లెటూరులోనే ఎక్కడైనా స్పేస్ ఉంది అనుకుంటే దానికి కూడా మనం ఒక షెడ్ లాగా తయారు చేసుకోవాలి, అవునా కదా? ఇంకా కారు ల్యాండ్ అయి ఉండకూడదంట. ఒకవేళ ల్యాండ్ అయి ఉంటే పెట్రోల్ వేసి ఉండాలి. ఒక 1000-500 రూపాయలు పెట్రోల్ ఖచ్చితంగా అందులో ఉండాలంట. లేకపోతే కారు రిపేర్ వస్తుందట. నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ కడతాము. 1000-1500 నెలకి ఇన్సూరెన్స్ కడతాము. ఈ 4,500 ఇదే సరిపోతుందండి. మనం బయటకు వెళ్ళాలంటే పెట్రోల్ తక్కువ చెప్పండి. ఇన్ కేస్ ఎక్కడికైనా అదర దూరం వెళ్ళాలనుకోండి, ఒక 5,000 రూపాయలు పెట్రోల్ కావాలి. ఎంత మెయింటైన్ చేయగలమా మనం? మధ్యతరగతి వాళ్ళు నాకు తెలిసి మెయింటైన్ చేయలేము అనిపిస్తుంది. అదే ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర డబ్బు ఉన్న వాళ్ళు కారు మెయింటైన్ చేయగలం అనుకున్నారు, డన్. ఎందుకంటే వాళ్ళకి ఉన్నప్పుడే అనుభవించాలండి, లేనప్పుడు అనుభవించగలమేంటి? అనుభవించలేము కదా. అనుభవించాలి అనుకొని సంతోషంగా తిరగాలి, సంతోషంగా ఉండాలి, మేము కారు మెయింటైన్ చేసుకున్నాను, అభ్యంతరం లేదు. చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. ఇది మాత్రం పక్క. లేదు అనుకున్న గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఉంది, సాదా సీదాలు ఒక 10 లక్షలు కూడబెట్టాము, ఒక 15 లక్షలు కూడబెట్టాము అనుకుంటే చక్కగా పట్టుకొని వెళ్ళి భూమి మీద పెట్టుకోండి. అది 100 రెట్లు పెరుగుతుంది. చిన్న స్టోరీ చెప్పిన, మురళీమోహన్ గారంట, మోహన్ బాబు గారికి, మురళీమోహన్ గారు, నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను మురళీమోహన్ గారు చెప్తుంటే. అతనికి చాలా సైట్లు ఉన్నాయి హైదరాబాద్లోని. మోహన్ బాబు గారు చెప్పారంట, నువ్వు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా భూమి మీద పెట్టు, భూదేవి విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే జనాలు అనేవాళ్ళు చాలా ఎక్కువ పెరిగిపోతారు. నివసించడానికి కూడా ప్లేస్ ఉండదు. ప్రతి అడుగునే కూడా భూమి అనేది చాలా ఇంపార్టెంట్. భూమి మీద పెట్టుకుంటే 100 రెట్లే మన వెనక్కి వస్తుంది. ఎక్కడ పెట్టవసరం లేదు, భూమి మీదే అమౌంట్ అంతా పెట్టని చెప్పారంట. ఒకప్పుడు మోహన్ బాబు గారికి, మురళీమోహన్ గారికి సైట్లు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్పుడెప్పుడో 50 సంవత్సరాల కిందట అలా ఆలోచించారు ఆ థాట్స్ తోటి. అలాగే పెరిగినాయి కదా భూమి రేట్లు, అవునా? ఇప్పటికీ స్టిల్ ఒకవేళ మనం భూమి మీద పెట్టుకుంటే జనాలకి ప్లేస్ అనేది ఉండదు. ఉండకపోవడం వల్ల భూమి అనేది బంగారం కన్నా రేట్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఉంటే చక్కగా ఆ భూమి మీద ఏదో పెట్టుకొని హ్యాపీగా అది సేవ్ చేసుకోండి. కారు కొనుక్కోవడం వల్ల ఒక్క రూపాయి కూడా మనకు కలిసి రాదు. ఒకవేళ నువ్వు కారు తెచ్చి మళ్ళీ అమ్ముదామన్నా అది సెకండ్ హ్యాండ్లో అంటారు. నువ్వు 10 లక్షలు తెస్తే 5 లక్షలకు కూడా అడగరు. అవసరం లేదు అనిపిస్తుంది. నాకున్న చిన్న జ్ఞానంతో చెప్పనమాట. మీకు నచ్చినట్లు అనుకోండి, కింద కామెంట్ చేయండి. నీ జ్ఞానం ఇంతేనమ్మా, మెయింటైన్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, ఈ అభిప్రాయాలు ఎలా ఉంటాయి అనుకున్న వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. ఓకేనా? టేక్ కేర్.